మినీ దావోస్ లా గ్లోబల్ సమిట్ కాబోతుంది. ఇక రేపేనా, రేపు 8 తారీఖు. ఇంకా రేపు ఫుల్ ఉన్నది ఈ అక్క. ప్రపంచకంలో ఇంతవంటి నగరం, ఇటువంటి కడతోడు అసలు ఎవరు లేడు, దొరకడు, పుట్టడు కూడా. పుసుకొని మీరు పుడతారని ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ చేయని మనందరం పెట్టేసుకుందాం. మా అన్న చెప్పినట్టు ఈ ప్రపంచ కముల ఫ్యూచర్ సిటీ లాంటి ఫ్యూచర్ కట్టేటోడు, నల్లమల్ల అడవులకు వెళ్ళి వచ్చిన మొగోడు ఇక లేడు, పుట్టడు, రాడు ఈ జన్మకు. మీరు చచ్చి నేను చచ్చి అందరం చచ్చిపోయినా కూడా ఇటువంటి పట్టణం పుట్టదు. ప్రపంచకంలో నెంబర్ 1 సిటీ అని ఫ్యూచర్ సిటీ. నిజం, మీరు ఊకనే అనుకుంటారు, చెప్తా చూడరు. ఇక తెలంగాణ రైజింగ్ 2047కు ఏర్పాట్లు పూర్తి చేసారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు 2020 విజన్ పక్కన 27 కలిపిండు అంతే. ఎందుకంటే ఆయన 27 ఏళ్ళు చిన్నోడు అట్టుంది, 27 కలిపిండు. ఇక విజన్ 2047 అంటాడు, ఊదర కొడతాను. ఏమంటారుగా మసిపూసి మాడికాయ గాలి దీపం పెట్టి ఆహా ఓహో అంటాను. మనం కొట శ్రీనివాసరావు, ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదా, దూరంగా ఓ కోని పెడతారు. ఓ కోని ఎలా తీసి అది ఊతా ఉంటది, దానికే చికెన్ తినలేదు. ఆడు పిసినారు నా కొడుకు, పిసినారు నా కొడుకు అయితే వాడు దూరంగా కోని కట్టేసి దాన్ని చూసుకుంటా ఇట్లా ఉండదు. ఇప్పుడు 2047 విజన్ అంటే నాకు అట్నే కనిపిస్తుంది. అయ్యా ఉంటోడో సస్తోడో తెలియదు. ఇంకా దూరంగా విజన్ 2047 ఇట్లా ఎత్తారు రోజు. పోనీ అవ్వ, మీరు నిజంగా మహానటులే. మీరు ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు అడిగినాడు మీ దగ్గర. ఏమన్నారు, నా అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీఆర్, సావిత్రి, నటి సావిత్రి, అస్సలు మీ మీ కోల కూడా రారు. మీ ప్రపంచంలో నెంబర్ 1 అవార్డు ఇవ్వచ్చు మీ యాక్టింగ్కి. నీ అక్క దుమ్ములు వేసిపోవచ్చు. ఏ చూడ్రి, ఆ బొమ్మ దిగిరుగా అయిపోయింది. ఫ్యూచర్ సిటీ ఫైన్ గురేదైనా వీడియో కావచ్చు. నిన్నమన్నా ఫుల్ ఎత్తున ఇక మన మొగోని పడకపోతారు. ఆడిపోయి మన ఆడబిడ్డ ఎవరన్నా వస్తే ఇక వాళ్ళని హెరాజ్ చేయాలి, సెక్సువల్గా హెరాజ్ చేసే మునగాడు ఆయన. ప్రపంచకం నుంచి వచ్చి వరల్డ్ మిస్ వరల్డ్ వస్తేనే కాక వదిలిపెట్టలే, మిస్ వరల్డ్నే వదిలిపెట్టలే. అది ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాటును పరిశీలిస్తున్న మందిని ముంచే ముఖ్యమంత్రి భూములు మింగే పొంగులేటి మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఒక ఆయన భూములు మింగుతాయన, ఒక ఆయన మందిని ముంచుతాయన, ఇద్దరు కలిసిపోయేట. అబ్బా ఇంకో ఇలా పెట్టారు. ఇక ఒక్క బిల్డింగ్ చూపిరా ఈ ఫ్యూచర్ సిటీలో. ఓ 50 ఫ్లోర్ల బిల్డింగ్ నాకు ఫ్యూచర్ సిటీలో చూపిస్తే ఇప్పుడు వార్తలు బంద్ చేసుకోపోతా. అయ్యో, ప్రపంచంలో నెంబర్ 1 సిటీ కడతా అంటే ఒక బిల్డింగ్ గది లేదు, ఒక్కచి పొద్దున్న ఒక్కటి గది లేదా, ఒక్కటి గది లేకుండా మరి గంట పెద్ద సిటీ ఎక్కడిది? ఇప్పుడు మీ ఊళ్ళో పోయి 10,000 ఎకరాలు సాఫ్ చేసి ఇది సిటీ అంటే ఎవరన్నా నమ్ముతారే? ఓ 4 బిల్డింగ్ అని ఉండాలి కదా. బిల్డింగ్ లేదు, మను లేదు, మసాలా లేదు, అది ఫ్యూచర్ అంటే ఎంత ఫ్యూచర్ అవుతుంది? ఇంకా రేవంత్ రెడ్డి చేసే గదే ఉంది. ఇప్పుడు గ్లోబల్ సమిట్ అంటే గట్టిగా కనిపిస్తుంది నాకు. 5 స్టార్ హోటల్స్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. అలాగే జాయిరీ కాదు కాబట్టి చేసింది, మన జాయిరీ కదా. మన సొమ్ముతో రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటాను అక్కడ. 3 హెలిప్యాడ్ అట, డిస్కషన్ సెషన్ హాల్స్ అట, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేక గదులట. అది డేరాలే, అన్ని డేరాలే మన అది ఉన్నాయే డేరాలు. డ్రై రన్ నిర్వహణ రేపు గవర్నర్ చేతుల మీదుగా షురు. సీఎం వరల్డ్ ఎకనామిక్ సమిట్ సిఇఓతో పాటు ప్రముఖుల ప్రసంగాలు. తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ప్రత్యేకంగా 40 స్టార్స్. ఏమేమి పథకాలు ఎక్కువ వచ్చినా అన్ని స్టాల్స్ పెడతావా? పెట్టు, తప్పేముంది, పెట్టాలి, మంచిదే. ఇక ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంతాలు ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచన చేసింది. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతారట. ఇక తెలంగాణ తల్లి అంటే మళ్ళా అన్న పెట్టే తెలంగాణ తల్లి వేరే, మన తెలంగాణ తల్లి వేరే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ గ్లోబల్ సమిట్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయాల చర్చ జరుగుతుంది. బ్యానర్ ఐటమ్ వస్తుంది, దాని మొత్తం యాడ్స్ వస్తాయి. ఇగో ఈడొత్తాండు, వాడొత్తాండు, ఎవడు వచ్చినా ఆడ సిటీ లేదు, సినిమా ఉంది. ఏం సినిమా? దాని పేరు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గ్లోబల్ సమిట్.
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గ్లోబల్ సమిట్ ఆ సినిమా రేపు మన షురు అవుతుంది. గవర్నర్ గారు షురు చేస్తారు. రేవంత్ అని ఇక నరుకుతాడు ఇంకా డైలాగులు. పోనీ నీకు పుణ్యం ఉంటదే, గసవంచి మీటింగ్ కాడనన్నా కేసీఆర్ పేరుతో మాట్లాడే ధైర్యం చేయి. కేసీఆర్ పేరు తీసుకోను ఈ 2 రోజులన్నీ అట్లా ప్రకటించుకో. ఎందుకంటే నీ ముఖానికి ఆ తప్ప ఏం చేత కాదు కాబట్టి అడుగుతున్నాను, నేను అదన్నా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ పని అన్న చెయ్యి. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఉంటారుగా పరమానంద శిశుల ముఠ పెద్ద పతివత రాసిండా గ్లోబల్ సమిట్ రాకపోతే మీరు రాయలేదు. ఆయన మంచోడు ఆయన సడన్ గా. మరి రాధాకృష్ణ రాయకపోతే పేమెంట్ రాదు. మరి వీడు రాసిండా చూడండి. అబ్బో 3 లక్షల కోట్ల నీ రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయ్యా ఒక సంవత్సరం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధమైనాయట. ఒకటే వాడుతుంది అంతా. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన పెట్టుబడిదారులు కల్పించేలా సమ్మిట్ నిర్వహణ అస్సలు మసిఊసి మాడకాయ ఎత్తానంట చెప్పుకుంటున్నా ఆయనే. ఇప్పటికే 14 కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన. ఇక తాజాగా మరో 36 సంస్థలతో చర్చలు కొలిక్కి మొత్తంగా 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేరే ఛాన్స్ ఉంది. భూ కేటాయింపులపై మాత్రం డిపిఆర్ ఇచ్చాకే నిర్ణయం. ఒప్పందాల పూర్తి అనంతరం 4th సిటీ పరుగులు పెడుతుంది. ఫ్యూచర్ అని కూర్చుని ఇక 4th పెట్టింది దానికి. 4th అట ఏందో వెల్లువెత్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు 1,00,000 మంది పాడు అలా. ఆ డేరాల కింద రోజు 1,00,000 మంది ఉద్యోగం చేస్తున్నా. 3 లక్షల కోట్ల ఆడ పెట్టుబడి. మరి 3 లక్షల మంది ఎంప్లాయీస్ వస్తారు కాడ, డేరాల కింద వస్తారు. సమిట్ ప్రాంగణం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇంకేంది 500 ఎకరాల సమిట్ అంట. 2,000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికట. ప్యానెల్ చర్చల కోసం 6 సెషన్ హాల్ అట. సీఎం ప్రముఖుల కోసం ఎంఐపి హాల్ అట. వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టన్నెలు 10,000 మంది పోలీసులతో భద్రత. అడుగడుగున సీసీ కెమెరాలతో నిఘా. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా 44 దేశాల ప్రతినిధుల రాక. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు. రేపు సదస్సును ప్రారంభించిన గవర్నర్, మీడియాతో ముఖ్యమంత్రి. అతిథులకు స్వాగతం పలకుండా రోబో. ఫ్యూచర్ 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 సిటీ కాదు మరి రేవంత్ అన్న. నీ సిటీ ఏమో నువ్వేమో కానీ మా సొమ్ము అయితే మన పప్పు బేలం లెక్క ఖర్చు పెడతాను. పప్పు బేలం లెక్కనే 500 ఎకరాల సమిట్ అంటే నువ్వు చేసే పనికి మాలిన ప్రోగ్రామ్కి 500 ఎకరాలు 10,000 మంది పోలీసులు. నాయన నీకు నోరుకు మొక్కాలని ఆయన. ఒక్కటన్నా పనికొచ్చే పని ఉన్నది ఆయన ఇళ్ళని మీరు చెప్పురే. 3 లక్షల కోట్ల పెట్టుబడి అంటాను. మన చెప్పిండే 1,78,000 కోట్ల పెట్టుబడి అని దావోస్ పోయినప్పుడు వచ్చినాయన. ఎంఓఈలు అయినాయి, ఒక్కటి రాలే, ఒకదాన్ని ల్యాండ్ చేయలే, ఒక్క కంపెనీ పెట్టలే, ఒక్క ఉద్యోగం రాలే. కానీ హైదరాబాద్ మొత్తం ప్రచారం చేసి 1,78,000 కోట్ల పెట్టుబడి తెచ్చిన రేవంత్ రెడ్డి. ఏది మరి మన్ను కూడా లేదు ఇలా. ఇక మళ్ళీ ఇప్పుడు అదే నరుకుడు పెట్టిండు. ఈ నరుకుడు బంద్ చేస్తే ఏమైనా ముందర పడతాం. ఇక రోజు ఈ నరుకుడు పెట్టుకునే బత్త అంటే ఇక నీ కర్మ మేం చేయలేము. మేము చెప్పే కాడ చెప్తున్నాం. సో ఇది 3 పతివతల సినిమా అయిపోయింది. దావోస్ మినీ దావోస్ అట. ఇక మీరు చూసుకోరు, ఇక మినీ దావోస్ ఇంక పెద్ద దావోస్.